హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరో శుభవార్త. పీఆర్సీ, ఐఆర్‌లపై మే 8న కీలక నిర్ణయాలు విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వరుసగా సానుకూల వార్తలు అందుతున్నాయి. ఇటీవల బదిలీ, పదోన్నతులు, మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు వంటి పలు అంశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మే 8వ తేదీన జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సానుకూల పవనాలు మరియు ప్రభుత్వ చర్యలు. గత కొంతకాలంగా ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నటువంటి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇటీవలి నిర్ణయాలు ఉపాధ్యాయులకు వివిధ యాప్ల వినియోగం నుంచి కొంతమేర విముక్తి కల్పించడం, బదిలీల ప్రక్రియలో పారదర్శకత, సౌలభ్యం పెంచడం, మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులను ప్రకటించడం వంటివి ఉద్యోగ వర్గాల్లో సానుకూల దృక్పథాన్ని నింపాయి. పీఆర్సీ మరియు ఐఆర్‌పై దృష్టి. ఈ సానుకూల వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల ప్రధాన ఆర్థిక డిమాండ్లు అయిన పీఆర్సీ మరియు ఐఆర్‌లపై దృష్టి కేంద్రీకరించింది. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు, దాని చైర్మన్ నియామకం మరియు ఉద్యోగులు ఆశిస్తున్న దాదాపు 30% మధ్యంతర భృతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మే 8న కేబినెట్ సమావేశం ఉద్యోగుల ఆశలు కీలక భేటీ అండి. మే 8వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సో, ఈ కేబినెట్ యొక్క అంచనాలు చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో ఎజెండాలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్ అంశాలు తప్పనిసరిగా ఉంటాయని, వాటిపై కీలక నిర్ణయాలు వెలువడతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇతర అంశాలు. ఉద్యోగుల అంశాలతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశము ఉంది. ప్రభుత్వ సన్నద్ధత. కేబినెట్ సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను ఏప్రిల్ 27వ తేదీలోగా తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై ప్రభుత్వం ముందుగానే కసరత్తు చేసిందనడానికి నిదర్శనంగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్ బకాయిలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మే 8న జరగనున్న కేబినెట్ సమావేశం కీలకమైనది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఆశించిన స్థాయిలో ఐఆర్ ప్రకటన వంటి సానుకూల నిర్ణయాలు వెలువడితే అది ఉద్యోగులలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి వారి ఆశలను నెరవేరుస్తుందని అయితే ఆశిద్దాం. కేబినెట్ నిర్ణ ఈ యొక్క కేబినెట్ నిర్ణయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు ఉత్కంఠతగా అయితే ఎదురుచూస్తున్నాయి.